ఆ, అందరికీ నమస్కారం అండి. నా పేరు రాంబాబు. ఈరోజు 3వ తారీఖు కాకినాడ వార్తలకు స్వాగతం. పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు పెట్టుబడుల ఆసక్తి ఉమ్మడి జిల్లాలో పెరగనున్న ఉపాధి అవకాశాలు. మనకి ఇంచుమించు కాకినాడ సెజ్లో పెన్సిల్ జీ ఉత్పత్తి లిఫియన్ ఫార్మా ఇండస్ట్రీస్ ప్రధాని మోడీ వర్చువల్గా ఇటీవల ప్రారంభించారు. సెజ్లో క్యూలే ఫార్మా సమీపంలో దివీస్ ఫార్మా ట్రయల్ రన్ పూర్తి ఉత్పత్తి సిద్ధమవుతున్నాయి. ఇంచుమించు మనకి పెద్దాపురంలో పటాబి ఆగ్రో ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జగ్గంపేట సర్వశక్తి టెక్స్టైల్స్, శంకవరత సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డ్రైవర్ పల్సెస్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. ఇంచుమించు చాలా ఫ్యాక్టరీస్ వస్తున్నాయండి. లోకల్ పీపుల్ని మినిమం ఒక 15% వరకు తీసుకోలేదు నార్మ్ అది. సో జాబ్ క్రియేషన్కి మంచి తరుణం ఇది. అండ్ కెర్లంపూడి సొసైటీలో తేలిన కుంభకోణం, బినామీ రుణాలు, నకిలీ డీడీలతో ఉద్యోగుల చేతివాటం, ఉన్నతాధికారులు చేరిన విచారణ నివేదిక. ఇంచుమించు 104.18 కోట్లు నొక్కేశారు. అరే బాబోయ్! ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కెర్లంపూడి అన్నది ప్రతిపాడు కెర్లంపూడి ఏలేశ్వరం సామలకోటకి ఇంచుమించు 20 కిలోమీటర్లు. సహకార కోఆపరేటివ్ బ్యాంకులు 104 కోట్ల. ఇంకా ఒక్కసారి మనం స్టోరీ బోర్డులోకి వెళ్దామండి. రాజకీయ దన్నుతో బరి తెగించిన అధికారులు, సొసైటీ ఉద్యోగులు కుమ్మక్కయ్యారు. అడ్డగోలుగా రుణాలు మంజూరు తోడు నకిలీ డీడీలు రసీదు సృష్టించడమే ఇష్టారీతిగా ఖర్చులు తెరలేపారు. అక్షరాల రూపాయలు 104.18 కోట్లు. ఇంచుమించు మీకు 105 కోట్లు అండి. ఇంకా 100 కోట్లు పైమాటే. వారు బాబు కెర్లంపూడి కుంభకోణం. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కేంద్రంలో కెర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్లో చోటు చేసుకున్న అక్రమాలు ఇవి. ఆర్థిక పాలనాపరమైన అవతవకలు అప్పటి సీఈఓ, అధ్యక్షులు, మేనేజర్లు, సూపర్వైజర్లు, కార్యాలయ సహాయకుల పాత్ర ఉన్నట్లు తేలింది. కెర్లంపూడి నెంబర్ 5618 అక్రమ వ్యవహారంపై పెద్దాపురం డివిజనల్ సహకార అధికారి కె పద్మ గత ఏడాది విచారణ జరిపారు. తాజాగా జిల్లా సహకార అధికారి జి వెంకటకృష్ణ నివేదిక అందించారు. బాధ్యులపై సివిల్ క్రిమినల్ సిఫార్సులు చేశారు. ఇంకేం క్రిమినల్ సిఫార్సులు అండి? 100 కోట్ల పైమాట. ఏం జరుగుతుంది? కిర్లంపూడి సొసైటీలో స్వల్పకాలీన రుణాలు మంజూరులో 90 కోట్లు. షేర్ క్యాపిటల్ నకిలీ డీడీ రిఫండ్లో 7.90 కోట్లు. జీతాల ఎరియర్ చెల్లింపులో 60.72 లక్షలు రాంగ్ వేసాడు ఇక్కడ. మొత్తంతా దుర్వినియోగం అయిందని విచారణాధికారి గుర్తించారు. నగదు నిల్వల్లో 70.88 లక్షలు తేడా ఉన్నట్లు తేలింది. ఎరువుల వ్యాపారంలో 1.18 కోట్లు. అరే బాబాయ్! రుణాల మంజూరులో 95.50 లక్షలు. తాత్కాలిక డిపాజిట్లు చెల్లింపుల కంటే వసూలు తక్కువ చూపడం, బకాయిలు వసూలు చేసినా నమోదు చేయకపోవడం, కార్యాలయం నిర్వహణకు మితిమీరిన ఖర్చులు వంటి అవకతవకలు గుర్తించారు. కుంభకోణంలో మాజీ సీఈఓ రాజబాబు, మాజీ అధ్యక్షులు మూర్తి కుటుంబీకులు బాధ్యతలుగా చేర్చిన సివిల్ చర్యలు తీసుకోవాలని విచారణాధికారి సూచించారు. అండ్ మహమ్మద్ ఇంతియాజ్ షరీఫ్, మాజీ మేనేజర్ షరీఫ్, మాజీ నగదు అధికారి దేవి, మాజీ సూపర్వైజర్ కొండబాబుపై క్రమశిక్షణ చర్యలు సూచించారు. అరే బాబు! అండ్ పాడ పరిపుష్టం. ఐఏఎస్ అధికారులతో పాటు 19 మంది పోస్టులు మంజూరు. పిఠాపురం ముఖ చిత్రం. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఓకే. అంటే ప్రతిపాడుగా ట్రామా కేర్ సెంటర్ అవసరం. రోగితో మాట్లాడుతున్న కలెక్టర్ షాన్మోహన్ చిత్రంలో డీసీహెచ్పి డాక్టర్ స్వప్న. ఇది మామూలుగా 7 తెదేపా కుటుంబాల బహిష్కరణపై విచారణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు. సయోధ్య కుదిర్చిన అధికారులు. అండ్ సామర్లకోట గూడ్స్ యార్డ్లో దిగుమవుతున్న బీహార్ ధాన్యం. సామర్లకోటకు బీహార్ ధాన్యం 2400 మెట్రిక్ టన్నుల దిగుమతి. అండ్ పాపం భగీరథ యత్నం అంటే గోదావరి జిల్లాలకి పక్కనే నది ఉండి ఇదేం బాధలండి బాబు. సాగునీటి కోసం గోదావరి ఇసుకపై తిన్నెలో ఊట బావులు.
10 నుంచి 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు. మిర్చి పంటకు తడు కోసం రైతులు తంటాలు. అయ్యో! ప్రతిపాడు ఆసుపత్రికి అప్గ్రేడ్కి ప్రతిపాదనలు. ప్రతిపాడు ఆసుపత్రి అప్గ్రేడ్కు ప్రతిపాదనలు. జిల్లా ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ స్వప్న. 50 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయి వరకు పెంపుదలకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రతిపాడు మండలం అన్నది ఇట్స్ ఏలేశ్వరం, సమలకోట, పెద్దాపురం, జగ్గంపేట ఉన్నట్లు ఇది ప్రతిపాడు మెయిన్ హాస్పిటల్ అండి. బట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కానీ కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటారంటే బ్యాటరీ మార్క్ ఉంది ఇక్కడ. మంచిదేనండి. అవును, ఇవి ప్రభుత్వ భవనాలే. మొలిచిన మొక్కలే అందుకు సాక్ష్యం. కనీస నిర్వహణకు నోచుకునే పరిస్థితి. బయట లోపల అధ్వానం. గ్రీన్ అమోనియా తయారీకి ఆమోదం. కాకినాడ ఏటా 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా తయారీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కాకినాడలో ఏటా 2 గిగావాట్ల ఎలక్ట్రో లేజర్ తయారీని కూడా ఆమోదిస్తూ మంత్రిమండలి తీర్మానించింది. అమోనియా తయారీకి ఆమోదం. అసలు గ్రీన్ అమోనియా అంటే ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న అమోనియాను నైట్రోజన్ మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ ప్రక్రియ కార్బన్ ఉద్గారాలు ఎక్కువ మోతాదులో వాతావరణం విడుదలవుతాయి. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రోలైసిస్ చేసిన హైడ్రోజన్ వేరు చేస్తారు. అనంతరం వాయువు నుంచి నైట్రోజన్ సమీకరిస్తారు. ఈ నైట్రోజన్ కలిపి పునరుత్పాదక శక్తిగా ఆధారంగా గ్రీన్ అమోనియాని సిద్ధం చేస్తారు. గ్రీన్ అమోనియాతో ప్రయోజనాలు. గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కార్బన్ ఉద్గారాలు విడుదల నామమాత్రపు మొదల్లో ఉంటాయి. ఓకే, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ కార్బన్ రహిత వ్యవసాయం. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎరువుల అమోనియా భూమి విస్తృతమవుతుంది. కార్బన్ ఉద్గారాలు భూమిలోకి ప్రవేశిస్తున్నాయి. గ్రీన్ అమోనియాతో పాటు దీని ఆధారంగా తయారు చేసే ఎరువులు వినియోగంలో పర్యావరణ రహిత వ్యవసాయానికి అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా ఇప్పుడు పర్యావరణంలో గ్రీన్ అమోనియా కీలకంగా మారింది. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అయితే ప్రొడక్షన్ డైలీగా ఉంటుంది, ఫ్యాక్టరీ రన్నింగ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్. జాబ్స్ అండ్ యాజ్ నేచర్ కన్జర్వేషన్. గుడ్ పాలసీ. అన్నవరం ఆలయ వస్తువులపై ప్రతి నెల పరీక్షలు, టెస్టింగ్. ఈ మధ్యన ప్రసాదాల్లో కల్తీలు చేస్తున్నారు కదండి, వాళ్ళు ముందే మేల్కొన్నారైతేనే. డంపింగ్ యార్డ్ ఫెన్సింగ్ నిర్మాణాన్ని అడ్డుకుని దళితులు. శ్మశాన స్థలం ఆక్రమిస్తున్నారంటూ ఆందోళన. కొత్త ఫింక్షన్ అందన ద్రాక్షేనా. ఆశావాహుల అసంతృప్తి. బోగస్ ఫింక్షన్ తొలగించారంటూ ప్రభుత్వం. వికలాంగుల ఫింక్షన్లో బోగస్ లబ్ధిదారులు ఉన్నారు. పబ్లిక్ మనీ కదండి, కొంచెం చెక్ చేయాలి జాగ్రత్తగా. అండ్ మీ విలువైన సమయం ధన్యవాదాలు. నమస్తే.